అందరికీ నమస్కారం. నా పేరు శేఖర్ మెట్ల. ఈరోజు మనం ఒక సూపర్ టాపిక్ అంటే ప్రాజెక్ట్ ఐడియాస్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏ ప్రాజెక్ట్ చేయాలి అనే దాని మీద చాలా సందేహాలు ఉంటున్నాయి పిల్లలకి. అయితే ఇలాంటి సందేహాల్లో కొన్ని ఐడియాస్ అంటే ఈ విధంగా కూడా ఆలోచించి మీరు ఉన్న ఇంట్రెస్ట్ ప్రకారం వీటిలో మ్యాచ్ అయితే ఆ ప్రాజెక్ట్ని ట్రై చేయడానికి చూడండి తప్పకుండా. అయితే ఒక్కళ్ళనే పర్సన్ కాకుండా గ్రూప్గా ఉంటారు కాబట్టి మీ ఇంట్రెస్ట్ ప్రకారం దాంట్లో చూస్ చేసుకుని అందరూ కూడా సమిష్టిగా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి రియల్ టైంలో చేస్తే చక్కగా జాబుల్లో కూడా మీరు ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయటం కానీ ప్రతి టాపిక్లో ఒక్కొక్క లీడ్ లైక్ రోల్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా తక్కువ టైంలోనే మీరు సక్సెస్లో ఉంటారండి. అయితే చాట్ జీపీటీని అడిగి ఈ ప్రాజెక్ట్ ఐడియాస్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ టైం వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం సెషన్ బిగిన్ పెడదాం. చూడండి, ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడే అన్ని రకాల ప్రాజెక్టులను కూడా మనకి చాట్ జీపీటీ చెప్పడం జరిగింది. అయితే మీకున్న ఇంట్రెస్ట్ ప్రకారం నేను కొన్ని ప్రాజెక్టులు చదువుతాను. ఇక్కడ చూద్దాం. సోలార్ పవర్ ఆర్ లైక్ కార్ యూజ్ చేసి కార్ కానీ మోటార్ లైక్ బైసికల్ నడిచే విధానాన్ని తయారు చేయమంటుంది ఒకటి. డిజైన్ అండ్ బిల్డ్ టర్బైన్ స్మాల్ హైడ్రాలిక్ జనరేటర్ క్రియేట్ చేయమంటుంది. డెవలప్ ఏ మొబైల్ అప్లికేషన్ ట్రాకింగ్ కార్బన్ ఎమిషన్ ఆర్ ఎనర్జీ కన్జంప్షన్. 3D printed prosthetic limb or assistive device for individuals like disabilities ఉన్న పర్సన్స్కి. అటానమస్ డ్రోను ఆర్ సెల్ఫ్ డ్రైవింగ్ కారు. అంటే సాఫ్ట్వేర్ రెలవెంట్ అయితే సాఫ్ట్వేర్ చూస్ చేసుకోండి, మన ఎలక్ట్రానిక్స్ రెలవెంట్ అయితే ఎలక్ట్రానిక్స్. మీకు అంటే ఇవన్నీ కూడా చాలా కెరియర్ గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా మన నిజమైన మానవాళికి అవసరమైన థింగ్స్ అనమాట ఇప్పుడు ఇవన్నీ. సో మీ కొత్తదనం ఏంటి, మీరు ఏం ఐడెంటిఫై చేయగలరో మీరు ట్రై చేయండి, అప్లై చేయండి తప్పకుండా. ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూ జనరేషన్, యంగ్ జనరేషన్ అంటే డెఫినెట్గా దే విల్ ట్రై టు మేక్ అన్ ఇన్నోవేషన్. ఆల్రెడీ ఉన్నదాన్ని కంటిన్యూ చేయడం వల్ల ఏముంటుందంటే ప్రయత్నించాలి. డిజైన్ అండ్ బిల్డ్ స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ యూజింగ్ ఐఓటీ డివైస్. ఇది చాలా ఈజీగా ఉంటుందండి. ఇది ఐఓటీ డివైజెస్ టెక్నాలజీ యూజ్ చేసి హోమ్ ఆటోమేషన్లో మీకు సెన్సార్లు తీసుకోవాలి. అంటే సెన్సార్ ప్రోగ్రామింగ్ కోడింగ్ అంటే ఏదో అనుకుంటారు, చాలా ఈజీగా ఉంటుంది నిజంగా. ఇది ఎట్లా అంటే పైథాన్ లాంగ్వేజ్ యూజ్ చేసి మన రాస్బెర్రీ పిఐ ఐఓటీ డివైస్ తీసుకుని సెన్సార్లు తీసుకుని కోడ్ రన్ చేస్తూ ఉంటే ఆటోమేషన్ చాలా సింపుల్ ప్రాజెక్ట్. ఎస్, కేవలం అలాంటి అవసరం ఉంటే హరి సిస్టమ్స్ని అప్రోచ్ అవ్వండి. డెఫినెట్గా మేము ఏదైనా సపోర్ట్ కానీ హెల్ప్ కానీ చేయాలనుకుంటే ప్రాజెక్ట్లో తప్పకుండా చేస్తాం. తర్వాత డెవలప్ ఏ సిస్టమ్ ఫర్ మానిటరింగ్ అండ్ ఆప్టిమైజింగ్ వాటర్ యూసేజ్. అగ్రికల్చర్ యొక్క వాటర్ యూసేజ్ ఏ విధంగా ఉంది, దాని యొక్క లిమిటేషన్స్ మానిటరింగ్ చేయాలనుకుంటే ఇది కూడా సేమ్ ఐఓటీ లైక్ డివైస్ సిస్టమ్తో చేసేదే ట్రై చేయండి. ఆర్డినో యూనో, ఐఓటీ, రాస్బెర్రీ పిఐ ఇవన్నీ దాని కిందకి వస్తాయండి. తర్వాత రిమోట్ కంట్రోల్డ్ రోబోట్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ దగ్గర సెర్చ్ చేయటం, ఒక ఫైర్ రావటం డేంజర్గా ఉంటే రిమోట్ లాగా మనం రోబోట్ని పంపించడం, చేయించడం అనేది అనమాట. ట్రై చేయండి. తర్వాత కంప్యూటర్ విజన్ సిస్టమ్ అంటే డిటెక్టింగ్ లైక్ క్లాసిఫైయింగ్ ఆబ్జెక్ట్స్. రియల్ టైంలో మనం ఏదైనా ఆబ్జెక్ట్ కంప్యూటర్ విజన్ కెమెరా కానీ దీని కానీ చూపిస్తే ఇదేంటిది, హ్యాండా, హెడ్ ఫోనా, మైకా, మొబైలా, రియల్ టైంలో ఆబ్జెక్ట్స్ని ఐడెంటిఫై చేయటం చాలా చక్కటి ప్రాజెక్ట్ అండి. చాలా ఫ్యూచర్ ఉంటుంది దీనికి కూడా. ఓపెన్ సివి పైథాన్తో మీరు ప్రయత్నించవచ్చు. తర్వాత డెవలప్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ సిస్టమ్ సెక్యూర్ అండ్ ట్రాన్స్పరెంట్ డేటా షేరింగ్. అంటే బ్లాక్ చైన్లో మీరు లైక్ ఇట్స్ అ చైనింగ్ టెక్నాలజీ వేర్ విచ్ కెన్ లైక్ బ్లాక్స్ విల్ క్రియేట్ అండ్ విచ్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ విత్ ప్రీవియస్ చైన్ టు నెక్స్ట్ చైన్ అనమాట. సో ఈ టెక్నాలజీని యూజ్ చేసి ట్రాన్స్పరెంట్గా ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ రోజుల్లో. సో ఇదేంటి అనేది ఆల్గరిథం మీద ఒకసారి అండర్స్టాండ్ అయితే చక్కగా మీరు మంచి ప్రాజెక్ట్ని ట్రాన్సాక్షన్స్లో డేటా షేర్ అవుతుంది. బట్ ఎక్కడ కూడా బ్రేకింగ్ లేకుండా, డేటాలో మానిపులేషన్స్ కానీ ఇలాంటివి లేకుండా యూ కెన్ మేక్ ఇట్ హౌ ఇట్ విల్ ఫంక్షనల్ అండ్ లైఫ్ సైకిల్ని క్రియేట్ చేయగలిగితే తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు. ఈ అబ్స్ట్రాక్ట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవటం అనేది చాలా అంటే ఫ్రెషర్స్కి టిపికల్ అనిపించవచ్చు. అదే కొంత మీరు కనుక స్టడీ చేసి స్టార్ట్ చేసి ఏ ప్రాజెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఎలా మనం ముందుకెళ్ళొచ్చు అనేది మీరు బిగిన పెడితే కనుక తప్పకుండా ప్రతిదీ కూడా 4, 5 లేదా 3 గ్రూప్ అన్న కలిస్తే ఐడియాస్ షేర్ చేసుకుంటే ఒక మంచి రెసిపీ లాగా ఒక మంచి ప్రోడక్ట్ని మీరు బయటికి తీసుకురాగలరు మీ యొక్క ఇన్నోవేషన్తో. అయితే కోడ్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి, రాయండి కోడ్, ఎగ్జాంపుల్స్ దొరికితాయి, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, ఫ్రీ ట్యూటోరియల్స్ ఉన్నాయి, చదవండి, చెయ్యండి. ఎస్,
ఈ ప్రాజెక్ట్ అనేది రియల్ టైం ప్రాజెక్ట్ చేసి మీరు రియల్గా సబ్మిట్ చేసి మీ యొక్క అనుభవాన్ని పంచుకుంటే కెరియర్లో మీరు ఎక్కడికో వెళ్తారండి తప్పకుండా. I wish you good luck, all the best for who are going to take a project and making a decision and these methodologies. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా షేర్ చేసి ఎవరికైనా యూస్ఫుల్గా ఉండే వాళ్ళకుంటే వాళ్ళకి షేర్ చేసి కమెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం. హరి సిస్టమ్స్ ఆన్లైన్ కోర్సెస్ కూడా మనకి షేర్ చేయటము, లైక్ కంప్లీట్ స్క్రాచ్ నుంచి అడ్వాన్స్డ్ వర్షన్ దాకా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో లెక్చర్స్ రెడీగా ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే బిలో లింక్లో ఫైండ్ అవుట్ చేయండి. తప్పకుండా డెమో లెక్చర్లు విని కోర్సుని మీరు ఎన్రోల్ చేయటం అనేది చూడండి. ఎప్పుడు కూడా మంచి ఆఫర్స్ మేము అందించడం జరుగుతూ ఉంటుంది. ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ద బెస్ట్. ధన్యవాదం.